టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నోరు పారేసుకున్నారు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. సినీ ఇండస్ట్రీని వైఎస్ జగన్ అవమానించారంటూ కట్టుకథలను అల్లారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవిని కలవలేదని అబద్ధాలు వల్లించారు కామినేని శ్రీనివాస్. చిరంజీవి గట్టిగా నిలదీస్తేనే వైఎస్ జగన్ సినీ ప్రముఖులను కలిశారని చెప్పుకొచ్చారు. కామినేని శ్రీనివాస్ చెప్పిన మాటలు పూర్తిగా అబద్ధం అంటూ కొట్టిపారేశారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. కామినేని అబద్ధాలు చెప్తున్నారని అసెంబ్లీలోనే కౌంటర్ ఇచ్చారు. ఎవడూ గట్టిగా అడగలేదంటూ చిరంజీవి గురించి చెప్పారు బాలకృష్ణ. అసెంబ్లీలో మాట్లాడుతూ వైఎస్ జగన్ పై నోరు పారేసుకున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. బాలకృష్ణ భాషను వైఎస్ఆర్సీపీ నాయకులు జూపూడి ప్రభాకర్ ఖండించారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జూపూడి ప్రభాకర్. బాలకృష్ణకు మానసిక పరిస్థితి సరిగా లేదని గతంలోనే కుటుంబ సభ్యులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు జూపూడి. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లానని చెప్పారు. తనను వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారని చిరంజీవి స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఇబ్బందులకు జగన్ కు వివరించానని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని కూడా చెప్పారన్నారు చిరంజీవి. కోవిడ్ వల్ల 5గురే రావాలని చెప్పారని, 10 మంది వస్తామని చెబితే జగన్ సరైన అన్నారని చిరంజీవి తెలిపారు. బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు. నారాయణమూర్తి సహా కొందరు జగన్ను కలిశామన్నారు చిరంజీవి. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. ఒకవేళ చిరంజీవికి ఇతనికి సినిమా గొడవలు ఏమైనా ఉంటే ఉంచుకోమనండి. చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారి తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన్ని ఈయన మేనేజ్ చేసి ఆయన మేనేజ్ చేసి
సొంత భావన బాలకృష్ణ మేనేజ్ చేయలేకపోతే అది మా తప్పు ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తాడేపల్లికి పిలిపించి చిరంజీవి ప్రత్యేకంగా సినిమాలో పెద్ద హీరో కాబట్టి చిరంజీవి గారికి దగ్గరుండి భోజనం పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో సన్మానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు కారు దాకా వచ్చి గౌరవాన్ని ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు. కానీ ఇతనేమంటున్నాడంటే ఒక సైకోగాడు అంటున్నాడు. కదిలిస్తే 2 నిమిషాల్లో ఎన్ని బూతులు వస్తాయో మీ నోటి నుంచి తెలుసు. మీరు ప్రజాప్రతినిధులా? పొరపాటున ఏ సభల్లోకి రాకూడదు. అక్కడికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నాను జూపూడి ప్రభాకరరావుగా. ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలా కనబడుతున్నాడు? మీ ప్రతి లోపభూయిష్టమైన పనికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కారణంగా కనబడుతున్నాడా? నీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి 100 ఉంటే అక్కడ తెలుసుకోండి. మీ బావగారు చంద్రబాబు నాయుడు గారు నీ మాట వినకుండా పవన్ కళ్యాణ్ని పైకి తీసుకొస్తామంటే ఆ కోపాన్ని వీలైతే ఆయన మీద ప్రదర్శించు. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటానికి ఎవడు నువ్వు అసలు? నువ్వు కాదా మెంట్లోడివి? నువ్వు కదా అభిమానులు దండేయడానికి వస్తే లాగి చెంపబెట్టి కొట్టేవాడివి. నిన్ను కదా జనం అనుకునేది. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రజల్లో హీరో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవడో రాసిన కథకి, ఎవడో రాసిన పాటలకి, ఎవడో చేసిన మ్యూజిక్కి తైతక్కలాడి అప్పటికప్పుడు హీరోలు అయిపోయినటువంటి చిల్లర బ్యాచ్ మీది. రియల్ హీరో త్రూ ద పీపుల్, ఫ్రమ్ ద సొసైటీ ఎదిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చిల్లర మాటలు తగ్గించు, ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకో. దిస్ ఈజ్ వార్నింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అతన్ని కంట్రోల్ పెట్టుకోండి మిగతా వాళ్ళు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు మెగాస్టార్. గత ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలకు తనకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లామని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. బాలకృష్ణకు వ్యాఖ్యలపై చిరంజీవి రియాక్షన్ ఏంటో ఆయన రాసిన లేఖే ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావటం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ, కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవనన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పటాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి, శ్రీ కొరటాల శివ, శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీ మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, శ్రీ డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెప్తానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి, ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందులను వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి, కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేనప్పుడు ఓ 10 మంది వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు.
అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ గారిని వెళ్లి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ను ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిశాం. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవటం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు అటు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తున్నాను. ఇట్లు కె చిరంజీవి. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై నిప్పులు చెరుగుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. నందమూరి బాలకృష్ణ ప్రపంచంలోనే అతిపెద్ద సైకో అని, కావాలంటే సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తానన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎక్స్లో ట్వీట్ చేశారు ఆయన. ఇక మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే నెత్తిన విగ్గు చేతిలో పెగ్గు ఉంటే సరిపోదు, ఒంటికి కొంచెం సిగ్గు అనేది ఉండాలంటూ బాలకృష్ణను టార్గెట్ చేస్తూ ఘాటుగా ఎక్స్లో ట్వీట్ చేశారు. చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పేంటని ప్రశ్నించారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే అని అనటం లేదా అని ప్రశ్నించారు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని జగన్ అలా అనటం మానే వరకు చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అనే అంటామని తేల్చి చెప్పారు బొత్స. ఆనాటి కుప్పం ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అని ఆయన విషయం చెప్పారు లేదా, అంతేనే కదా. పులివెందుల ఎమ్మెల్యే గారు అన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు వచ్చిందా, ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు వచ్చిందానికి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్పం ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు, ఎవరి విషయంలో సమస్య లేదు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు టీడీపీ బీజేపీ నేతలు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరుకు చెందిన బీజేపీ నాయకులు మురహరిరెడ్డి, కిరణ్ తో పాటు టీడీపీ నేతలు మల్లికార్జున, మధు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను సీఎం రేవంత్ అప్రమత్తం చేశారు. కలెక్టర్లు అలర్ట్ గా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం తెలిపారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని సీఎం రేవంత్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ, సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఎల్ఎన్టీకి ఉన్న 13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేందుకు సంసిద్ధత తెలిపినట్లు సమాచారం. ఎల్ఎన్టీకి 2,100 కోట్లు నగదు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఆ సంస్థ వైదొలగనుంది. హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్ల మొదటి దశని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 22,000 కోట్లతో నిర్మించింది. అయితే తాజాగా ఇప్పుడు ప్రాజెక్టు నిర్వహణ నుంచి తప్పుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్ర యూనివర్సిటీలో బీఈడీ విద్యార్థి మణికంఠ మృతిపై ఆందోళనలు ఉధృతమయ్యాయి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏయూ మెయిన్ గేట్ ముందు ఉదయం నుంచి కొనసాగిన ఆందోళన సాయంత్రానికి ఉధృతమైంది. తమ డిమాండ్లకు స్పందన కొరవడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆగ్రహించారు. తొలుత మెయిన్ గేట్ వద్ద ఆందోళన కొనసాగించిన విద్యార్థులు ఉన్నట్లుండి వీసీ ఛాంబర్ను ముట్టడించారు. వందలాది మంది వీసీ ఛాంబర్లోకి చొచ్చుకు వెళ్లారు.
వీసీ ఛాంబర్ ముట్టడిని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే పోలీసుల వలయాన్ని ఛేదించుకొని వీసీ ఛాంబర్లోకి చొచ్చుకు వెళ్లారు విద్యార్థులు. వీసీని చుట్టుముట్టి ప్రశ్నాస్త్రాలను సంధించారు. వీసీకి వలయంగా ఏయూ అధికారులు ఏర్పడ్డారు. విద్యార్థులకు ఏయూ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లిక్కర్ అక్రమ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ భరత్ కలిశారు. అరెస్టులకు భయపడేవారు ఎవరూ లేరని, బాధితులు ఎవరైనా సరే తమ ఆవేదనను డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోవచ్చన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు పాలన ఉందని మండిపడ్డారు. లేని లిక్కర్ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో సినీ నటుడు జగపతి బాబు ఈడీ ఎత్త విచారణకు హాజరయ్యారు. ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 4 గంటల పాటు విచారించారు. సాహితీ తరపున పలు ప్రకటనల్లో జగత్ బాబు నటించారు. ఆయనకు సాహితీ ఇన్ఫ్రా సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని, సాహితీ ఎండీ లక్ష్మీనారాయణ కంపెనీ అకౌంట్లో నుంచి జగపతి బాబుకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగిందని ఈడీ అధికారులు గుర్తించారు. దానిపై విచారించేందుకు ఇవాళ నటుడు జగపతి బాబును ఈడీ ఆఫీస్కు పిలిపించారు ఎంక్వైరీ అధికారులు. ఆ డబ్బుకు సంబంధించిన సమాచారాన్ని ఆయన నుంచి ఈడీ అధికారులు రాబట్టినట్లుగా తెలుస్తోంది. విజయవాడలో దుర్గగుడి ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద విధుల్లో ఉన్న ఒక ఏసీపీ ఓవర్ యాక్షన్ చేశారు. దుర్గగుడి దగ్గర డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఒక కానిస్టేబుల్ పట్ల ఏసీపీ దురుసుగా ప్రవర్తించారు. బైక్ పై వెళ్తున్న కానిస్టేబుల్ ను ముందుకు వెళ్లమని తోసేశారు. ఏసీపీ నెట్టడంతో బైక్ పై నుంచి కింద పడిపోయాడు కానిస్టేబుల్. అయితే సాంటి పోలీస్ కింద పడినా ఏమాత్రం కనికరం లేకుండా ఏసీపీ వ్యవహరించారు. కింద పడిన కానిస్టేబుల్ ను బలవంతంగా లేపి మరోసారి విసిరేశారు. ఈ దృశ్యాన్ని అక్కడున్న భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. కాళేశ్వరం అంశంలో సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం అంశంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను స్మితా సబర్వాల్ హైకోర్టులో సవాల్ చేశారు. నోటీసులు జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్ చేశారు స్మిత. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో షాపుల కేటాయిస్తారు. కొత్త మద్యం దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితిగా నిర్ణయించారు. టెండర్ ఫీజు 3 లక్షలుగా నిర్ణయించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి. కన్నుల పండుగగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భక్త కోటి తరలి వచ్చి స్వామివారి వైభవాన్ని దర్శించుకుంటున్నారు. తిరుమల పరిసరాల్లో కళా ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 28 రాష్ట్రాల నుంచి వచ్చిన 293 మంది కళాకారులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి భక్తులను ఆనందపరిచారు. ఇవాళ ఉదయం చినశేష వాహన సేవ జరగగా ఇప్పుడు హంస వాహన సేవ జరుగుతుంది. హంస వాహనంపై ఉన్న శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. జీఎస్టీ విధానంలో సంస్కరణల ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భవిష్యత్తులో మరిన్ని పన్నులు తగ్గిస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్లో మొదలైన ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2025లో మోదీ మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియాకు కంపెనీలు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. చిప్ నుంచి షిప్ వరకు అన్ని దేశీయంగానే తయారు చేయాలన్నారు. ఏ విషయంలోనూ ఇతరులపై భారత్ ఆధారపడకూడదని మోదీ స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని ఆక్షేపించారు. కేంద్ర పాలిత ప్రాంతం లదఖ్లో నిన్న జరిగిన హింసాత్మక ఘర్షణల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని బీజేపీ ఆరోపణలు గుప్పించింది. ఈ మేరకు కొన్ని వీడియోలను ఎక్స్లో పోస్ట్ చేసింది. బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కౌన్సిలర్ స్టాంజిన్ సెఫాగ్ దాడులు చేస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. సెపాంగ్ అప్సర్ లేహ్ వార్డ్ కాంగ్రెస్ కౌన్సిలర్
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన బీజేపీ రాహుల్ గాంధీ ఆశపడుతోంది ఇలాంటి అశాంతి కోసమేనా అని నిలదీసింది. ఉద్దేశపూర్వకంగా అల్లర్లు రెచ్చగొట్టినందుకు కాంగ్రెస్ కౌన్సిలర్ స్టాంజిన్ సెఫాక్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లద్దాఖ్లో హింసాత్మక ఆందోళనలు సంచలనం సృష్టించిన వేళ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్కు సిబిఐ హీట్ తగిలింది. ఆయనకు చెందిన ఎన్జీఓపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఫోరెక్స్ నిబంధనలు ఉల్లంఘించినట్లు వాంగ్చుక్ ఎన్జీఓపై ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సిబిఐ ఫోకస్ పెట్టింది. త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. పర్యావరణ కార్యకర్త అయిన సోనం వాంగ్చుక్ లద్దాఖ్ను 6వ షెడ్యూల్లో చేర్చాలని చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన నిరాహార దీక్షకు దిగడంతో లేహ్ భగ్గుమంది. ఈ అల్లర్లకు వాంగ్చుకే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తోంది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్. స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ రోజు నష్టపోయాయి. సెన్సెక్స్ 556 పాయింట్లు పతనమై 81,159 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 166 పాయింట్లు తగ్గి 24,891 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 1,405 షేర్లు లాభపడగా 2,586 షేర్లు పతనమయ్యాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. విండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ గా గిల్, వైస్ కెప్టెన్ గా జడేజా వ్యవహరిస్తారు. 15 మంది బృందంలో కరణ్ నాయర్ కు చోటు దక్కలేదు. పడిక్కల్ కు ప్రిఫరెన్స్ ఇచ్చినట్లుగా సెలెక్టర్లు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.